యూఎస్కి వెళ్ళి జాబ్ చేసి లైఫ్ సెట్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి పెద్ద షాక్ ఇది. పాయింట్ ఏంటి అంటే దీనివల్ల ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్లో యూఎస్లో ఉన్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు మేబీ వెనక్కి రావాల్సి ఉంటుంది. 2 గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆ వెనక్కి రావడం వల్ల ఇండియాకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు న్యూస్ ఏంటి అంటే ట్రంప్ కొత్త ఆర్డర్ ప్రకారం ఈ H1B వీసాస్ పైన జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని హైర్ చేసుకున్న కంపెనీ ఎవ్రీ ఇయర్ ఆ గవర్నమెంట్కి $1 lakh ఫీ కట్టాలంట. అంటే రఫ్గా 88 lakhs ఫీ ఒక కంపెనీ గవర్నమెంట్కి ఒక్కరిని హైర్ చేసుకున్నందుకు కట్టాలి. సో ఇమాజిన్ ఈ H1B వీసాస్ మీద అప్రాక్స్గా 70% ఇండియన్సే ఉన్నారు. అండ్ ఎంతమంది ఇండియన్స్ ఎన్ని కంపెనీస్లో వర్క్ చేస్తున్నారో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక్కొక్క కంపెనీ ఎన్ని కోట్లు గవర్నమెంట్కి కట్టాలి ఎవ్రీ ఇయర్ అనేది చూసుకోండి. సో దీనివల్ల కంపెనీస్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే తెలుసు. చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా మాస్ ఫైరింగ్ చేస్తారు. సో ఇంత పెద్ద ఇష్యూ అంటే ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. సో ఈ న్యూస్ చాలా షాకింగే అక్కడ ఉన్న వాళ్ళకి. బట్ ఇండియాలో ఉన్న వాళ్ళకి, వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి వార్నింగ్. అండ్ ఒక విధంగా ఇండియాకి ఓవర్ ద టైం బెనిఫిట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మంచి టాలెంట్ అంతా మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇది షేర్ చేయండి.